మన వంటగదిలో ఉండే మసాలా డబ్బా అది కేవలం రుచుల గని మాత్రమే కాదు, కొన్నిసార్లు ఒక చిన్న మందుల షాప్ లాంటిది. అవును, ఈరోజు మనం రోజు చూసే రెండు చాలా మామూలు పదార్థాల్లో దాగి ఉన్న కొన్ని అసాధారణమైన శక్తుల గురించి తెలుసుకోబోతున్నాం. చూడ్డానికి చిన్నగా ఉండే ఈ నిధులు మన ఆరోగ్యాన్ని ఎంతలా మార్చగలవో ఇప్పుడు లోతుగా చూద్దాం. మన మసాలా డబ్బాలో దాగి ఉన్న ఆ రహస్యాలేంటో తెలుసుకుందామా? సరే, మరి మన పరిశోధనలో మొదటిదేంటంటే సువాసనలకే రారాజు, అదేనండి పచ్చి యాలుకలు. ఇక రెండవది చూడగానే ఆకట్టుకునే ఆ బంగారు రంగులో ఉండే కేప్ గూస్బెర్రీ. దీన్నే చాలామంది రసభరి అని కూడా పిలుస్తారు. సరే, మొదటగా యాలకుల ప్రపంచంలోకి వెళ్దాం. దాని సువాసన, వాసన గురించి మనందరికీ తెలిసిందే. కాని ఆ వాసన వెనుక దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. సాధారణంగా మనం యాలుకల్ని ఎక్కడ వాడతాం? ఏవైనా స్వీట్లు చేసినప్పుడు లేదా భోజనం అయ్యాక మౌత్ ఫ్రెషనర్గా. కరెక్టే కదా? కానీ కేవలం అంతవరకే అనుకుంటే పొరపాటే. ఈ చిన్న కాయలో దాగి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే నిజంగా షాక్ అవుతాం. అసలు యాలకులు ఒక అద్భుతమైన డైజెస్టివ్ ఏజెంట్ అన్నమాట. అంటే మన జీర్ణశక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేయడమే కాదు, చాలామందికొచ్చే గుండెలో మంట, వికారం లాంటి సమస్యల నుండి కూడా రిలీఫ్ ఇస్తుంది. అంతేకాదండోయ్, కడుపులో యాసిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేసి గ్యాస్ సమస్యను కూడా తగ్గిస్తుంది. యాలుకల పవర్ కేవలం జీర్ణ వ్యవస్థకే పరిమితం కాదు, మన గుండెదాకా వెళ్తుంది. ఎలా అంటారా? దీనిలో ఉండే పొటాషియం బ్లడ్ ప్రెషర్ని, హార్ట్ రేట్ని కంట్రోల్లో ఉంచుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, కొన్ని సైంటిఫిక్ స్టడీస్లో ఏం తేలిందంటే, ఇది మన బాడీలో క్యాన్సర్తో ఫైట్ చేసే ఎంజైమ్స్ను యాక్టివేట్ చేస్తుందట. ప్రత్యేకంగా కోలన్ క్యాన్సర్కు వ్యతిరేకంగా ఇది బాగా పనిచేస్తుందని కనుగొన్నారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటో తెలుసా? యాలకులు ఒక పవర్ఫుల్ టానిక్లా, ఇంకా చెప్పాలంటే ఒక స్టిమ్యులెంట్లా కూడా పనిచేస్తాయట. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం ఇది లైంగిక బలహీనతను తగ్గించి శక్తిని పెంచడంలో కూడా హెల్ప్ చేస్తుందని చెబుతారు. వావ్! ఇన్ని ప్రయోజనాలున్నాయి కదా! మరి ఈ యాలుకలను మన డైలీ లైఫ్లో ఎలా భాగం చేసుకోవాలి? మరి దాన్ని సేఫ్గా ఎలా వాడాలి? ఈ ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. ఒకవేళ అజీర్తితో బాధపడుతుంటే ఓ సింపుల్ చిట్కా ఉంది. 2-3 యాలకులు, ఓ చిన్న అల్లం ముక్క, 2-3 లవంగాలు, కొన్ని ధనియాలు, వీటన్నిటినీ కలిపి బాగా దంచేయాలి. ఆ పొడిని గోరువెచ్చని నీళ్లతో తీసుకుంటే చాలు, వెంటనే రిలీఫొస్తుంది. యాలకుల నుంచి పూర్తి బెనిఫిట్స్ మనకు అందాలంటే వాటిని సరిగ్గా స్టోర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడూ కూడా వాటిని కాయల రూపంలోనే కొనండి. పొడి అస్సలు వద్దు. వాటిని గాలి చొరబడని డబ్బాలో పెడితే సరి. ఎందుకంటే పొడి రూపంలో ఉంటే దానిలో ఉండే విలువైన నూనెలు, ఆ స్వాసన అన్నీ ఫాస్ట్గా ఆవిరైపోతాయి. అయితే ఎక్కడో సీరియస్ వార్నింగ్ ఉంది. ఏదైనా సరే మిత్తంగానే తీసుకోవాలి. యాలకలను మరీ ఎక్కువగా వాడితే స్కిన్ ఎలర్జీలు వచ్చే ఛాన్సుంది. కానీ దానికంటే డేంజరస్ విషయం ఒకటుంది. ఇది గాల్ స్టోన్స్, అంటే పిత్తాశయంలో రాళ్ల సమస్యను ఇంకా పెద్దది చేస్తుంది. సో ఎవరికైనా ఆల్రెడీ ఈ గాల్ స్టోన్స్ ప్రాబ్లం ఉంటే వాళ్లు యాలకలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది చాలా చాలా ముఖ్యం. సరే, యాలకుల కథ అయిపోయింది కదా. ఇప్పుడొక మసాలా దినుసు నుంచి ఓ చిన్న బంగారు పండు వైపు వెళ్దాం. అదే కేప్ గూస్బెర్రీ, మనందరికీ తెలిసిన రసభరి. చూడ్డానికి చిన్నగా ఉండే ఈ పండులో ఎంత ఆరోగ్య సంపద దాగి ఉందో ఇప్పుడు చూద్దాం. దీని సైంటిఫిక్ పేరు ఫిసాలిస్ పెరూవియానా. పేరు ఏదైనాగాని ఈ పండు మాత్రం పోషకాల గని. మన ఇమ్యూనిటీకి కావలసిన విటమిన్ సి, కంటిచూపుకు విటమిన్ ఏ, ఎనర్జీ కోసం బి కాంప్లెక్స్, ఇలా మన బాడీకి కావలసిన బోలెడు మినరల్స్ ఇందులో ఉన్నాయి. ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాలు మామూలుగా లేవు. ఇది బాడీలో ఇన్ఫ్లమేషన్, అంటే వాపులను తగ్గిస్తుంది. ఇంకా షాకింగ్ విషయమేంటంటే, మన దేశంలో కేరళలో జానపద వైద్యంలో దీని క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా వాడతారట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు దీని పవరేంటో. అంతేకాదు, లివర్ను ప్రొటెక్ట్ చేయడం నుంచి కంటి చూపును ఇంప్రూవ్ చేయడం వరకు దీని పాత్ర చాలా పెద్దది. ఇందాక చెప్పుకున్నాం గదా, ఇందులో విటమిన్ సి ఉందని. అది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతలా అంటే కేవలం 1 కప్పు రసబరి పండ్లు తింటే మనకు ఒక రోజుకు కావాల్సిన విటమిన్ సిలో దాదాపు 18% వచ్చేస్తుంది. అంటే మన ఇమ్యూనిటీని పెంచడానికి ఇది ఎంతగా హెల్ప్ చేస్తుందో కదా. ఒకసారి దీని న్యూట్రిషనల్ వాల్యూస్ చూద్దాం. చూసారా, క్యాలరీలు చాలా తక్కువ, కానీ విటమిన్ ఏ, సి, ఐరన్ లాంటి ముఖ్యమైన పోషకాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి ఇది ఎంత హెల్దీ స్నాకో అర్థమవుతోంది కదా.
అయితే ఆగండి, ఈ పండును తినే ముందు ఒక చాలా ముఖ్యమైన వార్నింగ్ ఉంది. దయచేసి ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇది నిజంగా చాలా సీరియస్ విషయం. ఇది చాలా ముఖ్యం. పచ్చిగా ఉండే కేప్ గూస్బెర్రీ కాయలు అవి చాలా విషపూరితం. ఎంతలా అంటే వీటిని తిని పశువులు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండకూడదు. అందుకే గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటే: ఎప్పుడూ కూడా పూర్తిగా పండిన పసుపు రంగులోకి మారిన పండ్లను మాత్రమే తినాలి. పచ్చిగా ఆకుపచ్చ రంగులో ఉన్న వాటికి కనీసం దగ్గరికి కూడా వెళ్ళొద్దు. ఇది చాలా ముఖ్యం. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సింది రెండు విషయాలు. పచ్చి యాలుకల వలన కలిగే ప్రయోజనాలు అద్భుతం, కాని వాటిని మితంగా వాడాలి. అలాగే కేప్ గూస్బెర్రీ ఒక విటమిన్ పవర్ హౌస్, కానీ అది పూర్తిగా పండినప్పుడు మాత్రమే తినాలి. ఈ రెండింటినీ సరిగ్గా వాడుకుంటే ఇవి ప్రకృతి మనకిచ్చిన గొప్ప బహుమతులు అనడంలో సందేహమే లేదు. చూశారుగదా, మన వంటగది అంటే కేవలం వంట చేసే చోటు మాత్రమే కాదు, అది ఒక చిన్నపాటి ఫార్మసీ లాంటిది. ఈరోజు మనం కేవలం రెండు రహస్యాలను తెలుసుకున్నాం. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఇంకెన్ని అద్భుతాలు మనకోసం ఎదురుచూస్తున్నాయో కదా, వాటిని కనుగొనే ప్రయత్నం చేద్దాం.